చిన్న కోడూరు మండల్ మాచాపూర్ గ్రామంలో పున్నం మల్లయ్య అనే రైతు గొర్రెలను రాత్రి ఒక గుర్తు తెలియని అంటే జంతువు అటాక్ చేసి 65 గొర్రెలను చంపడం జరిగింది. అయితే దాని పగ్మార్క్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వాటి కొలతలు గట్రా తీసుకున్నాము. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ జంతువు అన్నది మేము చెప్పగలం. అయినా కావచ్చు లేదా తోడేలా అయి ఉండవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. దాని పగ్మార్క్స్ స్పష్టంగా కనిపిస్తలేవు. కొంచెము నేల గట్టిగా ఉన్నది కాబట్టి స్పష్టంగా కనపడడం లేదు. వాటి ఫోటోలు తీసుకున్న తర్వాత వాటిని ఐడెంటిఫై చేసి చెప్తాం. గతంలో కూడా గొర్రెల మీద దాడులు జరిగినాయి సార్ మాచాపూర్లో. ఇదివరకు ఆ మాచాపూర్లో పెట్టితే కుక్కలు క్యాప్చర్ అయినాయి. మేము కెమెరా ట్రాప్ పెట్టినాము. అక్కడ కుక్కలు వచ్చినాయి, కెమెరాలో వచ్చినాయి. ఇక్కడ కూడా ఈరోజు రాత్రి నుంచి కెమెరా ట్రాప్ చేస్తాం. నా పేరు పున్నం యాదగిరి, మా నాన్న పున్నం మల్లయ్య. గత 20-30 సంవత్సరాల నుంచి గొర్రెలే బతుకుదెరువుగా మేము జీవనం సాగిస్తున్నాం. గతంలో మాదిరిగానే మా బావి దగ్గర కట్టేసిన గొర్రెల దొడ్లో ఏదో గుర్తు తెలియని అడవి జంతువు వచ్చి ఉదయం 4 గంటల సమయంలో దాడి చేయడం జరిగింది. అందులో 65 నుంచి 70 జీవాలు మృతి చెందినాయి. 20 నుంచి 30 జీవాలు ఇంకా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మనల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాసాపురం గ్రామం, చిన్న కోడూరు మండలం. నా పేరు మల్లయ్య. గొర్రెను మళ్ళీ దొడ్డు వెళ్ళి ఇంటికి మళ్ళీ వచ్చే వరకు 60 చచ్చిపోయి 65 చచ్చిపోయి కడమై అది అందులో పోయే వరకే అది ఎగిరి దుంకి అవతల కనిపించింది కనబడ్డది. 20 కావాలి. ఏం జంతువు? 20 ఇంతెత్తున రాత్రిపూట ఇంత తోకున్నది. ఇట్లా ఎగిరి తడకవతలు దుంకి. For more videos like this, subscribe Big TV channel.